నమస్తే అమ్మా. ఇప్పుడు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది అంటే ఏమని చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు వచ్చినాక, లోకేష్ బాబు వచ్చిన, పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక బాగానే ఉందండి ప్రభుత్వం. అనాథలకే కానీ పేదలకే కానీ అందరికీ సహాయం చేస్తున్నాడు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాకనే అన్నీ సక్రంగా వెనక ముందు ఏది అనాథలకే కానీ ఎవరికైనా మంచికే వస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అందరికీ అన్ని వేదుల్లో ప్రతి ఒక్కది ఆదుకుంటున్నాడు. వచ్చినాక చంద్రబాబు నాయకుడు వచ్చినాక, ఆయన గారు వచ్చినాకనే కొంచెం జనాలు కూడా కళ్ళు తెరిచారు అండి. ఆయన పింఛన్లు 31వ తారీఖునైతే 31వ తారీఖున ముందు కూడా 1వ తారీఖునైతే పింఛన్లు 31వ తారీఖునే ఇస్తున్నారండి. ముసలోళ్ళకి, ముతకోళ్ళకి, కుర్రోళ్ళకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, మత్తయ్యకి, ప్రతి ఒక్కరికి, అనాథలకి నువ్వేమి ఉండా మీ ఎదర, మీకు మేము ఉండం మీ వెనక అని చెప్పి సహాయం చేస్తున్నాడండి. అందుబాటులో ఉంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు అందరికీ బాగానే ఉందండి. 2029లో ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అనుకుంటున్నారు? రాబోయే కాలంలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబే అవుతారండి. ఎందుకంటే మాకు ప్రజలకి ఇక్కడ కాలనీలో పట్టించుకున్న నాదులు లేడండి. మేము ఏడిసిన రోజులు ఉన్నాయి, రోడ్లు పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు మేము ఆడవాళ్ళం కూడా ఎవరు రోడ్లు పడట్లా. మాకు అందరికీ సాయం చేస్తున్నాడండి. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు కొంచెం అందరికి అందుబాటులో ఉండి అన్నిట్లో అడిగి ఇంటింటికి వచ్చి సహాయం చేస్తున్నాడండి. చేయకుండా ఏమంటలా ఈ ప్రభుత్వం వచ్చినాక. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మీరు? లోకేష్ బాబు దగ్గరికి మేము వెళ్ళామండి. మాకు పన్ను గురించి కూడా అడిగాము, మున్సిపాలిటీ పన్ను గురించి అడిగాము. మా జీతాలు పెంచుతా అన్నాడు, పెంచారు. ఏంది మాకు అందరికీ అట్నే ఇక్కడ అన్న క్యాంటీన్ కూడా మేము పేదవాళ్ళు ఉండమండి. రెక్కడితే డొక్కండి, కష్టపడుకునే వాళ్ళమి, కూలి పని చేసుకునే వాళ్ళమి, ఇళ్ళల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళమండి, ఆడవాళ్ళు మగవాళ్ళమి. ఏంటి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోయేవాళ్ళండి. ఇక్కడ కూడా అన్న క్యాంటీన్ పెట్టమని నేను అడుగుతున్నానండి.